హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జాస్ వరల్డ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో రైస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, స్కిన్కి ఎలా యూస్ చేస్తే మంచి బెనిఫిట్స్ వస్తుంది, మచ్చలు పోతాయి, మొటిమలు పోతాయి, అన్నిటికీ యూజ్ అయ్యేలాగా క్రీమ్ అయితే షేర్ చేశాను. ఇదే ఫైనల్ క్రీమ్. ఎలా మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు, ఎలా వాడాలి, ఏం ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే ఏ బెనిఫిట్స్ ఉంటాయి, ఏ ప్రాబ్లంకి ఏ ఇంగ్రీడియంట్ యూస్ చేయాలి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని నచ్చితే, వీడియోస్ అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి అయితే వెళ్ళండి. దీనికోసం నేను 3 స్పూన్లు బియ్యం తీసుకున్నాను. ఇవి స్టోర్ బియ్యం అయితే కనుక, రేషన్లో వేసే బియ్యం అయితే కనుక మనము ఒక 2 సార్లు కడుక్కొని తర్వాత నానబెట్టుకోండి. నేనైతే 1 టైమే కడిగాను. ఇవి మామూలుగా ఇంట్లో వాడుకునేవన్నమాట. సో ఒక్కసారి కడిగేసుకొని నైటు నానబెట్టుకోండి మంచిగా, ఇలాగా నీళ్ళతో కడిగి. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఈ రైస్ వాటర్ అనేది నిజంగా చాలా మ్యాజిక్ చేస్తుంది స్కిన్కి. గ్లాసీ స్కిన్ రావడానికి ఇది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ఫుల్గా 2 స్టెప్పులు అయితే చెప్పాను. ఫస్ట్ స్టెప్ చాలా మంచిది, సెకండ్ స్టెప్ కూడా మంచిది. ఏది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు డీటెయిల్స్ అర్థమవుతాయి. మామూలుగా రైస్ క్రీమ్ ఒక్కటే వాడితే మనకి మచ్చలు పోవు, కానీ స్కిన్ అనేది చాలా గ్లాసీ లుక్ రావడానికి, ఈవెన్ స్కిన్ టోన్ రావడానికి, నరిష్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. బట్ ఇందులో నేను సెకండ్ ఇంగ్రీడియంట్ కూడా కలిపాను. మ్యాజిక్ ఇదేనండి. ఇది పొటాటో సగం నేను గ్రేట్ చేసుకున్న మీడియం సైజ్ది. ఇది సరిపోతుంది. 2 కూడా కొలతగా పెట్టుకోండి. ఒక చిన్న టీ కప్పుడన్నీ వస్తాయి ఖచ్చితంగా 2 కలిపితే. అంటే బియ్యము ఇంకా ఈ పొటాటో తురుము, ఇది తురుముకున్నాం, గ్రేట్ చేసుకున్నాము. ఆ 2 కూడా మిక్సీ పట్టేసుకొని 2.5 గ్లాసులు ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకోండి. 2.5 గ్లాసెస్. ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. వడపోసుకొని ఆ నీళ్ళు పక్కన పెట్టుకోండి. ఇది కూడా పిప్పి కూడా పక్కన పెట్టుకోండి. ఇది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మనము క్లీన్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి మనము మిక్సీ పట్టుకున్నాం కదా, మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని వడపోసుకున్న నీళ్ళండి ఇవి. 2.5 గ్లాసెస్ ఎక్స్ట్రా యాడ్ చేసాం వాటర్. దేనికి? ఇది మిక్సీ పట్టడానికి. అంతే. స్టవ్ మీద సిమ్లో మంచిగా దీన్ని మనము సిమ్లో పెట్టుకొని వేడయ్యేదాకా కొంచెం హై ఫ్లేమ్ ఉన్నా కానీ మంచిగా తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా అడుగంటుతుంది, ఫైన్ కదా పేస్ట్, అందుకని. ఇలాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. క్రీమీ స్ట్రక్చర్ రావాలి. నేను పైన అంతా కూడా కలుపుకుండా కింద ఎక్కడి వరకు అడుగు వెళ్తుందో అక్కడి వరకు కలిపాను. అట్ లాస్ట్ మనకి ఈ క్రీమ్ అయితే వస్తుంది. ఈ క్రీమ్ మనము ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. రోజు మనము రైస్ వాటర్తో కడుక్కున్నా లేదా రైస్ వాటర్ ఇలాగా చేసుకుని క్రీమ్ వాడుకున్నా మనకి స్కిన్ అనేది చాలా అంటే మనకి ఎక్స్ట్రాగా మనకి వైటనింగ్ అనేది రావడానికి, గ్లాసీ లుక్ రావడానికి, షైనీగా మారుతుందండి స్కిన్ అనేది. కొరియన్స్ వాళ్ళ స్కిన్ కేర్లో అది వాడతారు. ఈ క్రీమ్ 2 స్పూన్స్ తీసుకున్నాను. దానికి మనము 2 చుక్కల ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఇది డ్రై స్కిన్ కోసం. మీది ఆయిలీ స్కిన్ అయితే కనుక 2 స్పూన్లు రోజ్ వాటర్ కానీ లేదా కొంచెం పసుపు, కొంచెం పెరుగు కానీ వాడుకోండి. మీ దగ్గర డ్రై స్కిన్ వాళ్ళు ఆలివ్ ఆయిల్ లేదు అనుకుంటే కనుక ఒక 2 స్పూన్ల మిల్క్, పచ్చి పాలు వాడుకోండి. ఇది మనము ఈ క్రీము ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని దాన్ని 5 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి. ఒక 5 to 7 డేస్ వరకు ఉంటుంది. అంతకుమించి దాటితే ఏంటంటే పాడైపోతుంది. ఈ లోపలే మనం వాడుకోవాలి. ముందు నేను చెప్పా కదండి, పిప్పి, ఈ పౌడరు, రైస్ పౌడర్ కొంచెం బరకగా ఉన్నవన్నీ మనం వడపోసుకున్నాక పక్కన పెట్టుకోండి. దాంట్లో నేను పచ్చిపాలు వాడుతున్నాను. పచ్చిపాలు ఇందులో వాడాను కాబట్టి రైస్ క్రీమ్లో వాడలేదు. ఓకేనా? ఇది మన మొదటి స్టెప్. దీన్ని చేయడానికి ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉండాలి. మొహాన్ని సబ్బు పెట్టి కడుక్కొని తర్వాత ఇది వాడుకోండి. అప్పుడే మనకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. స్కిన్ అనేది మూలల నుంచి కూడా ఈ రైస్, ఇందులో మనము రైస్ ఉంది, ఇంకా పొటాటో పీల్ ఉంది. ఈ 2 కలిపి స్కిన్ని నిజంగా ఎంత బాగా క్లెన్స్ చేస్తాయంటే మంచిగా మాయిశ్చరైజ్ చేస్తాయి, క్లెన్స్ చేస్తాయి. పచ్చిపాలు యాడ్ చేసాం కదండి, చాలా బాగుంటుంది. ఇది క్లీన్ చేసుకున్నాక మీకు నిజంగా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఇది ఎక్కడి వరకు అయితే స్కిన్ అనేది సన్కి ఎక్స్పోజ్ అవుతుందో మనకి అక్కడి వరకు మనము మసాజ్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా 4 రోజులకు ఒకసారి చేసుకోవచ్చండి. అంటే
ఈ మనం వడపోసిన ప్రతిసారి ఈ క్రీమ్ 5 డేస్కి ఒకసారి చేసుకున్నప్పుడల్లా కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. ఇలాగా మంచిగా స్కిన్కి మసాజ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇలాగ మసాజ్ చేసుకుంటే నిజంగా స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్, డర్ట్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. మంచిగా స్కిన్ అనేది మంచి కలర్లోకి రావడానికి, గ్లోయింగ్గా గ్లాసీగా ఉండడానికి ఈ టిప్, ఈ ప్యాక్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట మనకి. ఇలాగ మనము హ్యాండ్స్కి అంతా కూడా ఇది ఫుల్ బాడీ కూడా వేసుకోవచ్చు అని ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ నాకు రైస్ క్రీమ్ ప్రిపరేషన్లో ఫుల్ బాడీకి వాడచ్చా అని. ఫుల్ బాడీకి బిందాస్గా వాడచ్చండి, ఎవరైనా కూడా ఫుల్ బాడీకి మొత్తం వాడుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్కువ మంది అడిగింది వచ్చి మెన్స్ కూడా వాడుకోవచ్చా అని. ఎస్, వాడుకోవచ్చండి, ఏం కాదు, మంచిదే, ఇది చాలా మంచిది, స్కిన్ బాగా అవుతుంది, మంచి కలర్ వస్తారనమాట. ఫస్ట్ది వాడిన తర్వాత మంచిగా మామూలు నీళ్ళతో, వేడి నీళ్ళు కాదు, మామూలు నీళ్ళతో నార్మల్ వాటర్ లేదా ల్యూక్వామ్ వాటర్, ఇంకా సబ్బు పెట్టకూడదు, ఇది మామూలు నీళ్ళతో కడుక్కోవాలి. ఆల్రెడీ ఫస్ట్ సబ్బు పెట్టాము, ఇప్పుడు సబ్బు పెట్టము, ఇంకొకటి మామూలు నీళ్ళు మామూలుగా వాష్ చేసుకోవాలి. ఇది సెకండ్ స్టెప్ అండి. ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆలివ్ ఆయిల్ 2 డ్రాప్స్ వేసుకొని రైస్ క్రీమ్కి అది అప్లై చేసుకుంటున్నాము. ఇది మసాజ్ చేస్తూ అప్లై చేసుకుంటే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ముందు మంచిగా వేసుకునేటప్పుడు మంచిగా మసాజ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు మసాజ్ ఇచ్చి ఆ తర్వాత సెకండ్ కోటింగ్ వేసేసి, ఫస్ట్ వేసేసరికి కొంచెం డ్రై అవుతుంది. ఫ్యాన్ కింద వేసుకున్నారంటే కనుక మనకి ఇంకా బాగుంటుందన్నమాట. ఫ్యాన్ కింద నించొని ఫస్ట్ కోటింగ్ వేసుకొని ఒక మసాజ్ ఇచ్చేసరికి కొంచెం డ్రై అవుతుంది. తర్వాత సెకండ్ కోటింగ్ అప్లై చేసుకొని కొంచెం తిక్కుగానే వేసుకోండి. కనీసం 25 నిమిషాలు పడుతుందండి డ్రై అవ్వడానికి. తర్వాత మనము మామూలు నీళ్ళతో కడిగేసుకోవడమే. ఇది నైట్ టైం చేయడం ప్రిఫరబుల్ అని నేను చెప్తాను. మార్నింగ్ టైంలో అయితే కనుక మనకు పని ఉంటుంది, బయటకు వెళ్తే దుమ్ము పడుతుంది, ఇలా చాలా ఉంటాయి. ఒకవేళ మార్నింగ్ టైంలో చేసుకుంటే ఒక అరగంట ఆగిన తర్వాత పైన పౌడర్ వేసుకొని అప్పుడు బయటికి వెళ్ళండి. సో దట్ ఏమైనా డర్ట్ ఏమైనా కూడా ఈ పౌడర్ అనేది ఆపేసి లోపలికి వెళ్ళకుండా, ఆ డర్ట్ లోపలికి వెళ్ళి స్కిన్ మీద ప్రభావం చూపించకుండా ఉంటుందన్నమాట. ఇలాగ 2 కోటింగ్స్ అయితే నేను వేసుకున్నాను. నిజంగా ఎంత గ్లాసీ ఫీల్ అవుతామంటే ఇది క్లీన్ చేసుకున్నాక మనకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. ఇలాగ డ్రై అయిపోతుంది, మంచిగా ఫేస్కి పట్టేస్తుంది. 20-25 నిమిషాలు సరిపోతుందండి. సో ఇంకా నీట్గా ఫేస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత మంచిగా ఉందో మనకి. ఆ గ్లాసీ లుక్ అనేది ఈ ఫస్ట్ టైంకే ఇలా ఉందండి. నెక్స్ట్ డే నేను ఇంకా అది 5 డేస్ వాడతాను, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు అందులో ఆలివ్ ఆయిలే చెప్పా కదా, ఆలివ్ ఆయిలే కాకుండా ఇంకా పచ్చిపాలు యాడ్ చేసుకొని ఒకసారి ప్యాక్ వేసుకోండి. నెక్స్ట్ డే టర్మరిక్ పసుపు యాడ్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అలోవెరా జెల్ యాడ్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అందులో కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోండి అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో.